మన పెద్దవాళ్ళు ఒకటి అంటూ ఉంటారండి. ఈనాటి వాళ్ళకి రకరకాల అలవాట్లు ఉంటాయి, ఏంటేంటో అలవాట్లు ఉంటాయి అంటూ ఉంటారు మన పెద్దవాళ్ళు. కానీ వాళ్ళకే ఒక చండాలమైన అలవాటు, ఒక భయంకరమైన అలవాటు, ఒక మత్తైన అలవాటు, ఒక సాటిస్ఫాక్షన్ అలవాటు ఉంటుందండి వాళ్ళకి. ఏంటి అనుకున్నారు? జండు బామ్. ఆ జండు బామ్ని వాళ్ళు వాస్తవానికి దాంట్లో ఉన్న కిక్కును అనుభవిస్తూ ఉంటారు, మత్తును అనుభవిస్తూ ఉంటారు, ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళు ఎంతో ఆనందంగా జీవిస్తూ ఉంటారు జండు బామ్ని. కావాలంటే వాళ్ళు బెడ్రూమ్లోకి చెక్ చేసుకోండి. ఏ మంచం తిండి కిందో పెట్టి కిందో ఎక్కడో ఎక్కడో చాట జండు బామ్ పెద్దవాళ్ళ రూమ్లో దొరుకుతూనే ఉంటుంది. 100% అంతేపా. అందరికీ జండు బాంబుకి ఎడిక్ట్ అయిపోయే ఉన్నారు. ఎవరండి న్యూక్లియర్ బాంబు కనిపెట్టిన వాళ్ళు గొప్పోళ్ళు అంది? జండు బాంబు కనిపెట్టిన వాళ్ళు ఎంత గొప్పోళ్ళు అంటే అంత గొప్పోళ్ళు. ఇంగ్లీష్ వాళ్ళు ఒకటి అంటూ ఉంటారు కదా, ఎన్ యాపిల్ ఏ డే కీప్ ఏ డాక్టర్ ఇన్ ఏ వే అని. మనోళ్ళు అలా కాదు, జండు బాంబ్ కీప్స్ ఏ వే ఇన్ డాక్టర్ అంటూ ఉంటారు. జండు బాంబ్ అంటే వాళ్ళకి ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. ప్రతి ఒక్క విషయంలో ఎంత కాలు నొప్పి వచ్చినా, ఎంత చెయ్యి నొప్పి వచ్చినా, ఎంత నడువు నొప్పి వచ్చినా, ఎంత మోకాలు నొప్పి వచ్చినా కూడా జండు బామ్నే నమ్ముకుంటారు. లేదా గుండె నొప్పి వచ్చినా కూడా వాళ్ళు జండు బామ్ నమ్ముకుని జీవిస్తారండి. అంత నమ్మకం జండు బామ్ అంటే వాళ్ళకి. అందరికీ చేతిలో అన్న ఉంటుంది. రాత్రులు నిద్రపోయేటప్పుడు చేతిలో కూడా పెట్టుకొని పడుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి. అంత ఇష్టం, అంత మక్కువ జండు బామ్ అంటే. అత్తాకోడలు కొట్టుకొని వస్తూ ఉంటే కొడుకుని జండు బామ్ నమ్ముకొని పడుకుంటాడు పాపం. ఎంత ఆనందపడుతూ ఉంటారో జండు బామ్ చూసి. ఎవరండి న్యూక్లియర్ బాంబుని కనిపెట్టిన వాళ్ళు గొప్పోళ్ళు అంది? జండు బామ్ని కనిపెట్టేవాళ్ళు ఎంత గొప్పోళ్ళు అంటే అంత గొప్పోళ్ళండి. వాళ్ళే కాదండి, నేను కూడా అంతే.